హలో వెల్కమ్ టు ద ఛానల్. నేను మీ సిమ బిడ్డ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుందని అనుకుంటున్నాను. సో తమ్నైల్ చూడగానే మీకు అర్థమైపోయింటాయి కదా, మేమైతే ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. జుహులో అయితే ఉంటుంది. ఎవరైనా ముంబైలో ఉండేవాళ్ళు మన తెలుగు వాళ్ళు కనుక వీడియో చూస్తూ ఉంటే కనుక వాళ్ళకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందండి. ఎందుకంటే మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి సో నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ మీకు కూడా ఇస్తాను. అంటే ఎలా వెళ్ళాలి, ఏంటి, ఏ టైంలో వెళ్ళాలి అనేది అనమాట. సో మేమైతే ఇక్కడ మార్నింగ్ నాకు తెలిసి ఆల్మోస్ట్ 11:30 అలా అవుతుంది టైము. ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం మేము. నేనైతే మొత్తం ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళిపోయాను. ఏం చేశాను అనేది మీకు కూడా చూపిస్తాను చూడండి. ఎందుకంటే కృతి ఉన్నాడు కాబట్టి కొంచెం మేము బయట తినేదానికి అంత ఇష్టంగా ఉండదన్నమాట. సో అందుకనేసి మేము తీసుకెళ్ళిపోయాము. అక్కడ ఎక్కడన్నా ఒక పార్క్ లాగా ఉంటే అక్కడ కూర్చొని తినేద్దాంలే అనుకున్నాము. ఎందుకంటే మాకు తెలియదు కదా ఫస్ట్ ఎలా ఉంటుంది, ఏంటి ఆ వాతావరణము, ఆ టెంపుల్ అంతా ఎలా ఉంటుందో మాకు అసలు ఐడియా లేదనమాట. సో అందుకనేసి వెళ్ళాము. ఇంకా వెళ్ళగానే ఇక్కడైతే చూసారు కదా, ఏదో ఇది మరి దీన్ని ఏం చేయాలో మాకైతే అస్సలు ఐడియా లేదనమాట. అట్లా పెట్టేస్తున్నారు. జస్ట్ 150 రూపీస్ అంట ప్లేట్ వచ్చేసి. ఆ ప్లేట్ తీసుకొని వెళ్ళాలి. లోపల ఇవ్వాలేమో అనుకున్నాం మేము దేవుడి దగ్గర. అంటే మనం టెంకాయ ఇస్తాం కదా, సో అలా ఇవ్వాలేమో అనుకున్నాము. కానీ ఏం తీసుకోలేదు. అసలు ఆ డోర్స్ ఓపెన్ చేస్తూ ఉంటే అసలు ఎంత బాగుందో, అసలు డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా బాగుందనమాట. మేమైతే ఫైనల్లీ గుడి లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ గుడి లోపల అయితే జస్ట్ మేము ఎంటర్ అయ్యాము. 12 o'clock ఏమో నాకు తెలిసి ఇక్కడ డోర్స్ ఓపెన్ చేస్తారు అనుకుంటాను పూజ కోసము. అంతకు ముందంతా వీళ్ళంతా వెయిట్ చేస్తూ ఉన్నారు. మా వారైతే అంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయన. అబ్బా కరెక్ట్ టైంకి వచ్చాము, మనము మంచి టైంలో వచ్చాము అనేసి. సో మేమైతే ఇంకా చాలా హ్యాపీ. కొంచెం వెయిట్ చేసే పని కూడా లేకుండా మంచిగా దేవుడు దర్శనం చేసుకొని దాని తర్వాత అక్కడే కూర్చున్నాము కొద్దిసేపు. సో 12కి వెళ్ళాము అనమాట. మేమైతే 12కి వెళ్తే అప్పుడు హారతి ఉంటుంది కాబట్టి డోర్స్ ఓపెన్ చేస్తారు ఎవరైనా సరే. 12 to 1:30 వరకు ఉంటుంది. 1:30 వరకు ఉంటుంది అనమాట. 12 to 1:30 ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి 9 వరకు ఉంటుందంట. ఇప్పుడు ఎండలు కాబట్టి ఇలా ఉంటుందంట. లేదంటే మామూలుగా అయితే డేలో అంతా ఉంటుంది అని చెప్పారు అక్కడ. సో ఇక్కడైతే ఇక్కడ చూసారా వీళ్ళు ఎంత మంచిగా డ్యాన్స్ వేస్తూ ఉన్నారో లైవ్లో. వీళ్ళంతా మంచిగా వాయిచ్చేస్తూ అక్కడ అంతా మంచిగా డ్యాన్స్ వేస్తూ ఉన్నారనమాట. వైబ్స్ కానీ అసలు టెంపుల్ అంటేనే ఒక మంచి వైబ్ వస్తుంది. సో ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం మేము వెళ్ళాలి అనేసి. సో ఇప్పటికైతే కుదిరిందనమాట మాకు. ఉగాది రోజు కూడా వెళ్ళాల్సింది, కాకపోతే కుదరలేదు. సో ఇక్కడైతే ఇస్కాన్ టెంపుల్లో కృష్ణుడు మాత్రమే కాదు, ఇటుపక్క రాముడు ఉన్నారనమాట. రాముడు స్వామి, సీతమ్మ వాళ్ళు, లక్ష్మణ్ స్వామి, అలాగే ఆంజనేయుడు ఉంటారు కదా. సో వీళ్ళు నలుగురు అయితే కలిపి ఉన్నారు. ఒక పక్కన అయితే మధ్యలో వచ్చేసి మనకి కృష్ణుడు, రాధ, గోపికలు అంతా ఉన్నారనమాట. ఇంకా లాస్ట్లో వచ్చేసి లాస్ట్లో కూడా కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. సో అవేంటివో మాకైతే తెలియలేదు అక్కడ. ఎవరినైనా అడుగుదామన్నా కూడా ఏదో అందరూ బిజీగా ఉన్నారనమాట. చాలామంది అందరూ పూజలు అంటే భజనలు చేసుకుంటా చాలా బిజీగా ఉన్నారు. సో ఎందుకు అనేసి మేము కూడా గమ్మనైపోయాము. చూసారు కదా ఎంతమంది ఉన్నారో. అసలు ఈ టైంలో వెళ్ళాము, కరెక్ట్ టైం అండి ఇదైతే. అసలు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మొత్తం అంతా శ్రీరామనవమి కోసం అయితే రెడీ అవుతూ ఉందన్నమాట మొత్తం టెంపుల్ అంతా కూడాను. చాలా మంచి వైబ్స్ వచ్చాయి నాకైతే. శ్రీరామనవమిలో కూడా ఒకసారి వెళ్తే బాగుండేమో అనిపిస్తుంది. చూస్తాను, ఒకవేళ ట్రై చేస్తాను. వెళ్తే మీతో ఖచ్చితంగా షేర్ చేస్తాను. కాకపోతే అంటే మా హస్బెండ్కి కుదరకపోవచ్చు. మా హస్బెండ్ లేకపోతే మేము వెళ్ళాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. రష్ ఎక్కువ ఉన్నప్పుడు కృతిని కొంచెం హ్యాండిల్ చేయాలంటే కష్టం అనమాట. సో ఇక్కడ చూసారు కదా ఎంతమంది ఉన్నారు. పెద్ద గేట్స్ అసలు దగ్గరికి వచ్చాము. దర్శనం చాలా బాగా అయింది. చాలా దగ్గర నుంచి అయిందనమాట. ఇది జుహు అంటే జుహు బీచ్ కూడా ఉంటుంది అనమాట. ఈవినింగ్ ప్లాన్ చేసుకోండి. మంచిగా ఈవినింగ్ 4 కల్లా వెళ్ళారనుకోండి, మంచిగా దర్శనం చేసుకొని అలాగే అక్కడ బీచ్ కూడా వెళ్ళి రావచ్చు అనమాట. సో మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి అటు సైడ్ ఏం వెళ్ళలేదు. ఇంకా మేము అక్కడ చూసుకొని కొద్దిసేపు బయట చూసారు కదా ఎంత బాగుందో అసలు. లోపల బయట నేనేమి వీడియో షూట్ చేయలేదు. లోపలికి వచ్చేటప్పుడు మంచిగా చెక్ చేస్తూ ఉన్నారు. మాకేం చెప్పారంటే లోపల అంటే బయట సెక్యూరిటీ వాళ్ళు బ్యాగ్స్ చెక్ చేశారు. ఫుడ్ లోపల అలౌడ్ లేదు తినేదానికి అన్నారు. సో సరే అండి, మేము ఫస్ట్ టైం వచ్చాము, పిల్లలు ఉన్నారు, మా బాబు ఉన్నాడని తీసుకువచ్చాము, మేము బయటికి వెళ్ళి తింటాము అని చెప్పాము. సో పర్లేదు సరే అని చెప్పారనమాట. సో కానీ లాస్ట్లో ఏం జరిగిందో చూడండి మీరు. మాకే సర్ప్రైజింగ్గా అనిపించింది. సో ఇక్కడైతే కొన్ని కూర్చొని మంచిగా ఫొటోస్ అవి తీసుకుంటూ ఉన్నాం అనమాట. కృతి అయితే ఇంక మంచిగా ఏదో తింటూ ఉన్నాడు కూర్చొని అక్కడ. ఇక్కడ చూసారు కదా మంచిగా వ్యూ అయితే ఇలా ఉంది.
మనం మూవీస్లో చూస్తాం కదా, ఇప్పుడు కృష్ణుడు ఉన్న ఇల్లు అట్లా ఆ టైప్లో అనిపించింది అనమాట నాకైతే. చిన్న చిన్న అంటే కిడ్స్ ఛానల్స్లో వస్తూ ఉంటాయి కదా, యశోద అమ్మవారు వచ్చేసి అక్కడ మధ్యలో కూర్చొని చిలుకుతూ ఉంటే మజ్జిగ పాలు అవి చిలుకుతూ ఉంటే అసలు కృష్ణుడు వెన్న దొంగతనం చేస్తూ అట్లా నాకైతే ఎందుకో ఆ ఫీలింగ్ వచ్చిందనమాట అక్కడ. అంటే అంత పెద్దగా ఉంది మంచిగా, పైన కూడా ఏదో హాల్ ఉంది, ఆడిటోరియం అంతా ఉంది, కానీ పైకి వెళ్ళే ఛాన్స్ మాకైతే ఇవ్వలేదన్నమాట. సో ఇంక ఇక్కడైతే మా కృతి మళ్ళీ కొంచెం ఆరెంజ్ కావాలన్నాడు. సో అందుకని వలిచిస్తూ ఉన్నాను. ఇక్కడ అందరూ మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నారు చూసారా. మళ్ళీ అయితే డోర్స్ క్లోజ్ చేసేసారండి. 12 to ఓన్లీ 1:30 1 వరకు. నేను మ్యాక్సిమం టైం అయితే చూడలేదు. మేము ఇంటికి వచ్చేసరికి 2 అయిందంటే ఇంకా ముందే ఉంటుంది అసలు. ఇక్కడ చూసారు కదా, మొత్తం అందరినీ బయటకైతే పంపించేస్తున్నారు. ఇక్కడ ఎగ్జిట్ అయ్యే దగ్గర మనకైతే షాప్స్ ఉన్నాయి. షాప్స్ కూడా మరి అని అంటే నేను చెప్పేది ప్రైస్ గురించి అనమాట. మరి ఓవర్ ప్రైస్ అయితే లేవు, మరి తక్కువ ప్రైస్ అయితే లేవు, ఒక మిడిల్గా ఉన్నాయన్నమాట. ఎవరైనా అఫోర్డ్ చేయాలనుకుంటే అఫోర్డ్ చేయొచ్చు. బుక్స్ చాలా ఉన్నాయి. నేను కూడా ఏదైనా బుక్ తీసుకుందాం అనుకున్నాను కానీ మళ్ళీ ఇంకా అవ్వలేదు. కృతి కొంచెం అటు ఇటు పరిగెడుతుంటే ఫాస్ట్గా ఏ బుక్ తీసుకోవాలి సెలెక్ట్ చేసుకునే దానికి నేనైతే ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట. కృతి మీద ఉంది ధ్యాస అంతా. సో అందుకనేసి కొంచెం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాము. కొంచెం అట్లా వీడియో తీసుకొని తెలుగు బుక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. నాకు చాలా బాగా అనిపించింది. సో అతనైతే ఇంకా తెలుగు బుక్స్ ఉన్నాయా అంటే అన్నీ చూపిస్తూ ఉన్నారనమాట. సో ఇంకా అది అంతా చూసుకుంటూ వచ్చేస్తూ ఉన్నాము. ఇంకా ఇటు పక్క అయితే మంచిగా ఏమంటారు ఐడల్స్ ఉన్నాయి, అలాగే అగరబత్తులు ఉన్నాయి, చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడైతే క్లాత్స్ ఉన్నాయి చూసారు కదా. క్లాత్స్ కూడా మరి అని ఓవర్ ప్రైస్ అయితే లేవండి, రీజనబుల్ ప్రైజే అనిపించాయి. కాకపోతే మేము సెలెక్ట్ చేసుకోవడానికి అప్పుడు ఇంకా ఎగ్జిట్ అయిపోయి క్లోజ్ చేసే టైం కదా, సో తొందరగా క్లోజ్ చేస్తారు అనేసి మేమైతే బయటికి వెళ్ళిపోయాము ఇంకా. సో అందుకనేసి ఇంకేం తీసుకోలేదు మేము ఇక్కడ కూడాను. ఇక్కడైతే ఐడియల్స్ ఇంకా కీ చైన్స్ మొత్తం ఇంకా మనకు తెలిసిందే కదా, షాప్స్ అంటే గుడి దగ్గర షాప్స్ అంటే ఏమేమి ఉంటాయి ఏంటి అనేది. సో ఇంకా గిఫ్ట్ ఐటమ్స్ లాగా అనమాట. ఇక్కడ చూసారా లడ్డు గోపాల్, చిన్న లడ్డు గోపాలు. నేను లడ్డు గోపాలు తీసుకుందాం అనుకున్నాను. అసలు నాకు ఆ లడ్డు గోపాలు అంటే నేను బయట చూసాను అనమాట. ఇక్కడ చాలా మంది దగ్గర చాలా వరకు ప్రతి ఒక్క ఇంట్లో లడ్డు గోపాల విగ్రహం ఉంటుంది. సో నాకు అవి చూసి తీసుకోవాలనిపించింది, కాకపోతే అక్కడ చూసి మంచిగా అనిపించలేదు ఇంకా, అందుకని అక్కడ ఏం తీసుకోలేదు. అయితే చాలా బాగున్నాయండి ఐడల్స్ అయితే. అసలు ప్రాణం పెట్టినట్టే అనిపిస్తుంది నాకైతే. చాలా బాగా చేశారు. ఇంకా అన్నీ అట్లా చూస్తూ ఉన్నాను, మీకు కూడా షేర్ చేస్తూ ఉన్నాను ఏమేమి ఉంటాయి ఏంటి అనేది. నేను విన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలా షాప్స్ ఉంటాయి మంచిగా. ఇంకా అంటే అక్కడ నేను అడిగిన చిన్న లడ్డు గోపాల్ వచ్చేసి 350 నుంచి 400 రూపీస్ చెప్పారనమాట. సో అందుకనేసి అది కాకుండా మనం ₹1 పెడితే మనకి సాటిస్ఫాక్షన్ రావాలి. సో నాకు అట్లా అనిపించలేదన్నమాట. అట్లా అసలు షేపే మంచిగా లేదు, చూస్తానే మంచిగా అనిపించలేదు. అలాగే లడ్డు గోపాల్కి మంచిగా డ్రెస్ అంతా వేసింటారు. సో ఆ డ్రెస్ కూడా లేదన్నారు వాళ్ళు. సో అందుకని నేనైతే ఏం తీసుకోలేదు. దాని తర్వాత సరే బయట చూద్దాం బావా అని చెప్పాను. సో అందుకనేసి ఇంకా మొత్తం అట్లా కొంచెం షూట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. ఇంకా అందరూ అయిపోయిన వాళ్ళంతా ఇక్కడ మంచిగా అంతా షాపింగ్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా కొన్ని మాలలు కూడా ఉన్నాయన్నమాట. మాలలు జపం చేసుకుంటూ ఉంటారు కదా, సో చాలామంది చేతిలో పెట్టుకొని ఒక క్లాత్ లోపల మాల పెట్టేసుకొని జపం చేసుకుంటూ ఉంటారు కదా కనిపించకుండా. సో అవన్నీ ఉన్నాయి చాలా వరకు. ఇంకా ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది కదా కళింగమాల, సో అది కూడా ఉందన్నమాట. సో నేను అవన్నీ ఏం అడగలేదు, ఫాస్ట్గా మేమైతే ఇంకా బయటికి వెళ్ళిపోతూ ఉన్నాము. ఇక్కడ చూసారంటే మీరైతే అసలు ప్రసాదం కోసం చూడండి ఎంత లైన్ ఉందో. నాకు అసలు ప్రసాదం పెడతారని మాకు తెలియదు, అందుకే ఫుడ్ తీసుకెళ్ళాము. కానీ తీసుకెళ్ళింది కూడా ఒక మందుకు మంచిదే అయింది చూడండి ఎందుకో మరి. సో అసలు బయట అంతా గుడి స్ట్రక్చర్ అంతా ఇలా ఉంది చూసారు కదా ఎంత బాగుందో. ఇంకా అక్కడ ప్రసాదం పెట్టించుకుంటూ ఉన్నాను నేనైతే లైన్లో నిల్చొని. ఇక్కడ నాకు మన ఇండియన్స్ పక్క దేశ వాళ్ళకి ఎంత మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు అనేది నాకు అంటే వాళ్ళకు తెలియాలి కదా. సో నాకు అది మంచిగా అనిపించింది, ఎందుకంటే నేను లైన్లో నిలబడుకున్నాను. నేనే లాస్ట్ ఉన్నాను అనమాట. నా వెనకాల ఇంకా 2 ఫారినర్స్ వచ్చారు, వైఫ్ అండ్ హస్బెండ్. అక్కడ సెక్యూరిటీ వచ్చేసి ఫాస్ట్గా వాళ్ళని తీసుకెళ్ళి లైన్లో లేకుండా వాళ్ళకి ఒక మంచి పెద్ద ప్లేట్లో పెట్టించారనమాట కిచడి. ఇక్కడ ప్రసాదం అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఓకే బయట దేశస్తులను కూడా మంచిగా మనం గౌరవిస్తాము అనేది వాళ్ళకి తెలియాలి అన్నట్లు నాకు కూడా బాగా అనిపించింది అనమాట. సో ఇక్కడైతే కిచడి పెట్టారండి, అసలు ఎంత బాగుందో మీరే చూడండి. ఇంట్రెస్ట్ రావట్లేదు, వచ్చిన అరగంట స్టక్
కాకరకాయ చాలా బాగుంది. కొంచెం తిను. చాలా బాగుంది. ఒకసారి కాకరకాయ తిను. నేను తిన్నా కాకరకాయ, ఎంత కాకరకాయ తింది నేను. మరి ఎందుకు తినట్లే నువ్వు? నేను పెరిగినదంట. అసలు కాకరకాయ అంటే నా మోస్ట్ ఫేవరెట్ ఫ్రై అనమాట. అసలు అందులో కాకరకాయ కూడా వేశారు. మొత్తం వెజిటేబుల్ కిచడీ అంటే అన్ని వెజిటేబుల్స్ వేసుకొని చేసుకోవాలేమో అనిపించింది నాకు కూడా అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఎంత టేస్టీగా ఉందంటే నేను సెకండ్ టైం కూడా వెళ్ళాను అనమాట మళ్ళీ. సో నేను చూసారు కదా చపాతీ, అలాగే కొంచెం కొబ్బరి పొడి, అలాగే పెరుగన్నం ఇలా చేస్తే మా వారికి చాలా ఇష్టము. సో అందుకనేసి పెరుగన్నము, కొంచెం పిక్కలు అనమాట, నిమ్మకాయ పిక్కలు, ఇంకా అవన్నీ తీసుకొని వెళ్ళాను నేను. అంటే మాకు తెలియదు అక్కడ ప్రసాదం పెడతారని. సో అందుకని మేము తీసుకొని వెళ్ళాము. మా వారికి ఎలాగో ఆ కిచడీ నచ్చలేదు. సో అందుకే నేను అన్నాను కదా తీసుకెళ్ళడం మంచిదైంది అనేసి. సో ఆయన అయితే మంచిగా పెరుగన్నం ఎంజాయ్ చేశారు. కృతి కూడా కొంచెం ఏదో ఒకటి తినేసాడనమాట. ఆ కిచడీలోకి చపాతీ కూడా ఇచ్చారనమాట వాళ్ళే కొంచెము. కానీ నేను వెళ్ళేటప్పటికే చపాతీ అయిపోయింది. సో నేను ఎందుకు లైట్ తీసుకున్నాను. ఇంకా నేనైతే కొంచెం మళ్ళీ లంచ్ టైం కదా, మనం లంచ్ కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి సో నాకైతే ఇంకొంచెం పెరుగన్నం తింటే చల్లగా ఉంటుంది అనిపించింది. సో అందుకనేసి ఫాస్ట్గా పెరుగన్నం కొంచెం తినేసి ఇంకా స్టార్ట్ అయిపోదాము అనుకున్నట్లు తింటూ మాట్లాడుకుంటూ ఉన్నాం అక్కడ కూర్చొని. నేను చెప్పాను కదా ఫస్ట్లో అక్కడ తినేదానికి అలౌ చేయరు అనేసి. కానీ సర్ప్రైజింగ్గా మాకైతే ఇక్కడ వాళ్ళే ప్రసాదం పెట్టి కూర్చొని తినమని చెప్తూ ఉన్నారు. అందరూ చాలామంది ఉన్నారు. అసలు ప్రసాదం ఖాళీ అయిపోయిందంటే మీరు అర్థం చేసుకోండి. లాస్ట్లో ఊడ్చి కిచడీ కూడా అయిపోయింది. కిచడీ అయిపోయిన తర్వాత మళ్ళీ కుష్కాను ఏదో పెట్టారనమాట. సో అంత మంచిగా ఉన్నింది. మా కృతి ఇంకా చాలా బాగా నేను చెప్పాను కదా ఫారినర్స్ అని, ఇప్పుడు అటు వెళ్ళారు కదా ఒక ఆవిడైతే, సో తనే అనమాట. సో ఇక్కడ చూసారు కదా ఇంకా వీళ్ళిద్దరు ఆటలు. ఇంకా సో కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసి మంచిగా ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతాం ఇంటికి. సో ఇదండి ఇవాళ మా ఇస్కాన్ టెంపుల్ బ్లాగ్ అనమాట. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కన్నా కమెంట్ చేసేయండి, లైక్ చేసేయండి, అలాగే ఫస్ట్ టైం చూస్తే కన్నా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. అది కాకుండా ఇది ఒకటి చెప్పాలండి మీకు, ఇక్కడ లోపల స్వీట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ప్రసాదం అంటే లడ్డు ప్రసాదం అలా ఏముండదు. స్వీట్స్ చాలా ఉన్నాయి. స్వీట్స్, జ్యూసెస్, అలాగే టిఫిన్ షాప్స్ అవన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ లోపలే హోటల్స్ ఉన్నాయి, హోటల్ రూమ్స్ అయితే ఉన్నాయి. సో అందుకని ఇవన్నీ పెట్టున్నారనమాట లోపల. మేము కూడా ఇక్కడ దీంట్లో కొంచెం ఒక అదే పాలకవ టైపు కొంచెం ఒక 1/2 కిలో తీసుకొని వచ్చామన్నమాట. బాగుంది టేస్ట్ అయితే. ఈ రౌండ్ చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా, సో అవి బాగుంటాయి. ట్రై చేయండి ఎవరైనా ఈసారి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు కన్నా. సో ఇక్కడ చూసారు కదా మంచిగా చాలా వరకు జ్యూసెస్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో అదే మీతో షేర్ చేద్దాం అనుకుంటే ఇందాక మర్చిపోయాను, క్లిప్ మిస్ అయిపోయింది. ఇక్కడ డోక్లా ఇంకా టిఫిన్స్ అన్ని చాలా ఉంటాయి అన్నమాట ఇక్కడైతే. ఇప్పుడైతే ఓపెన్ చేయలేదు, టైం లేదు కాబట్టి.